వరంగల్ జిల్లా టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరికి ఈసీ నోటీసులు జారీ చేసింది. దసరా రోజు మద్యం, చికెన్ పంపిణీ చేయడంతో ఆయనకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. కొందరు వ్యక్తులు పండుగ వేళ మునుగోడు ఓటర్లకు రాజనాల మద్యం పంపిణీ చేశారన్న ఆరోపణలపై ఈసీకి ఫిర్యాదు చేశారు. మద్యం, చికెన్ పంపిణీ చేశారని ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన ఈసీ జిల్లా కలెక్టర్ను వివరణ కోరింది. మునుగోడు ప్రజలకు నాకు ఎలాంటి సంబంధం లేదని, నా మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్న టీఆర్ఎస్ పార్టీ నేత రాజనాల శ్రీహరితో వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. హమాలీ కూలీలకు కోడితో పాటు కోటర్ బాటిల్ పంచిన వార్త మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయిన పరిస్థితి అయితే అందరికీ తెలిసిందే. అయితే ఈ వార్త అంతా కూడా కొంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత సంచలనం సృష్టించిందని కూడా చెప్పచ్చు టీఆర్ఎస్ పార్టీలో. అయితే ఈ యొక్క ఏదైతే కోటర్ బాటిల్ పంచిన నేపథ్యంలో కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషనర్ ఏదైతే ఉందో, ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుండి కూడా ఇటు రాజనాల సిఆర్కి మాత్రం నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన హమాలీ కూలీలను తీసుకొచ్చి వరంగల్ జిల్లాలో కోడితో పాటు కోటర్ బాటిల్ పంచినట్టుగా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు వరంగల్కు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత రాజనాల సిఆర్ ఉన్నారు. అసలు ఏంది ఈ నోటీసులు, ఏంది, ఎవరు ఈ నోటీసులు పంపించారు, ఎందుకోసం పంపించారు అనేది విషయానికి సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి అన్న, అసలు ఎందుకు మీకు ఈ నోటీసులు పంపించారు? నేను దసరా పండుగను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నేను పేదవాళ్లకు కోళ్ళు, లిక్కర్ అనేది కామన్గా ఇస్తూ ఉంటాను. అందులో భాగంగా క్రింద లాస్ట్ మంత్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాన్ని కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఏం చేశాయంటే, అది మునుగోడులో ఉన్న ప్రజలను తీసుకొచ్చి వరంగల్లో వారికి కోడి క్వార్టర్ ఇచ్చి ప్రచారంలో అనే విధంగా ఒకరు నా మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రానికి, అక్కడ నుంచి కలెక్టర్ గారి దగ్గరికి లేఖలు రావడం, అక్కడ నుంచి నాకు కూడా రావడం జరిగింది. దాన్ని నేను ఒకటే చెప్తున్నాను, ఎలక్షన్లకు, మునుగోడు ఎలక్షన్లకు ఇక్కడ కోళ్ళు క్వార్టర్లకు సంబంధాలు లేవు. వరంగల్లో పంచిన క్వార్టర్ కోడికి మునుగోడు ప్రజలను తీసుకొచ్చి పంచడం అనేది పిచ్చి మాటలు. ఈ ప్రతిపక్షాలు అనేటివి వీటి వెనక ఉండి కుట్రతోని చేస్తున్న భాగమే ఇది. ఎటువంటిది కూడా నాకు కానీ మునుగోడు ఎలక్షన్ కానీ సంబంధం లేదు. నేను ఇన్ఛార్జ్ కూడా అక్కడ లేను కనుక నాకు ఎలక్షన్లకు ఎటువంటి సంబంధాలు మాత్రం లేవు. వాస్తవానికి మీరు మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన ఏదైతే అమాలీలను తీసుకొచ్చే వరంగల్లో పంచారంటూ కూడా ఇప్పటికే మీకు నోటీసులు జారీ అయ్యాయి. వాస్తవానికి ఈ అమాలీకి సంబంధించిన వాళ్ళు కూడా వరంగల్కి సంబంధించిన వాళ్ళ, మునుగోడుకు సంబంధించిన వాళ్ళ, అసలు ఎట్లా చూడాలి దీన్ని నోటీసులో? ఇప్పుడు వాళ్ళు ఎంక్వైరీకి వచ్చారు, రెవెన్యూ వాళ్ళు ఎంక్వైరీకి వచ్చారు, వచ్చి ఎలక్షన్ ఆఫీసర్ కూడా ఎంక్వైరీ చేశారు. వాళ్ళు వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన అమాలీ కూలీలు వారి స్టేట్మెంట్ తీసుకున్నారు. వారి ఆధార్ కార్డులు కూడా స్థానికంగా తీసుకున్నారు. వాళ్ళ ఫోటోలు, ఆ విజువల్స్లో ఉన్న ఫోటోలు అన్ని టాలీ చేసి వాళ్ళు రాసుకుని వెళ్ళారు. ఇది కేవలం కావాలనే ఒక కంప్లైంట్ చేసి, నేను జాతీయ స్థాయిలో ఎదిగిన నాయకుని అయ్యాను, ఎప్పుడు అనగదొక్కాలనే ఉద్యోగం ఒక లక్ష్యం పెట్టుకొని ఈ యొక్క ప్రాసెస్ చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కంప్లైంట్ చేశారు. ఇది చాలా తప్పు. మునుగోడుకు అసలు నాకు సంబంధమే లేదు. మునుగోడుకు నన్ను ఇన్ఛార్జే వేయలేదు. అటువంటిప్పుడు నాకేం సంబంధం ఉంటుంది? ఈ కోడి క్వార్టర్ నేను జనరల్గా ఎవ్రీ దసరా పంపుతాను, దాని భాగంలో మంచినవి. ఇప్పటికే మునుగోడు ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం చెప్తాను. ఇప్పటికే బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కూడా మునుగోడుపై పట్టు సాధించేందుకు కూడా శత విధాలుగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈ విధంగా కమిషనర్ నుంచి కూడా మీకు నోటీసులు రావడం ఇది ఒక స్టెంట్గా చూడాలన్నా, దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, ప్రైవేట్ కంపెనీ సెలెక్షన్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, వాళ్ళ ఎంక్వైరీలు వాళ్ళు చేస్తారు. వాళ్ళ రెవెన్యూ ఎంక్వైరీ చేసినాక కలెక్టర్తో వెళ్తుంది, ఆ మున్సిపల్ కమిషనర్ రాసి ఆ కమిషనర్ పంపించుతుంది, ఎంఆర్ఓ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, నిజమేం తెలిసిపోతుంది. అందులో ఏమున్నది? ఇలా అయ్యేది ఏం లేదు. కేవలం మునుగోడు ఎలక్షన్లో దీన్ని డైవర్ట్ చేసి ఈ లిక్కర్ అక్కడనే పంచిందని మునుగోడులో డ్యామేజ్ చేయాలని చూడడం చాలా తప్పు. అయినా కానీ ప్రజలు దీన్ని ఎవరు నమ్మరు. ఇది కేవలం దసరా దావత్ మాత్రమే, మునుగోడు ఎలక్షన్ దావత్ కాదు. లోకల్ అమాలీలకు ఇచ్చినాం, ఇది వాస్తవం. మునుగోడు ప్రజలకు కాదు. మునుగోడు ప్రజలను తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చి క్వార్టర్ కోడికి మునుగోడు ప్రజలను తీసుకురంగలు ఇస్తారా? అన్ని పిచ్చి కంప్లైంట్, ఇటువంటి పిచ్చి కంప్లైంట్లు ఇస్తే ఏమవుతాయి? ఇవన్నీ వేస్టే, అంతే, తప్ప ఏం లేదు.
ఇది మొత్తంగా ఏదైతే దసరా పండుగను గతంలో జరిగిన దసరా పండుగను పురస్కరించుకుని కూడా వరంగల్ జిల్లాకు సంబంధించిన హమాలీ కూలీలకు కూడా ప్రతి దసరా పండుగకు కూడా హమాలీ కూలీ వాళ్ళకు కూడా ఒక కోడితో పాటు కోటను గత కొద్ది సంవత్సరాల నుంచి పంచుతానని, కానీ కావాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి కావాలని చెప్పేసి ఇటు నోటీసులు జారీ చేయడం అవివేకం అంటూ కూడా మాట్లాడుతున్నారు. అయితే మునుగోడులో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఈ మునుగోడుకు నాకు ముడిపెట్టాలనే సంకల్పంతోనే ఈ విధంగా నా పైన ప్రచారాలు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికే ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించిన అధికారులు కూడా విచారణ చేపట్టారు. వరంగల్కి సంబంధించిన అమ్మాలి కూలీలకు సంబంధించి నేను కోడితో పాటు బాటిల్ కూడా పంచినట్టు కూడా ఇటు అధికారులు మాత్రం గుర్తించారు. కానీ ఈ విధంగా నోటీసులు జారీ చేయడం మంచి పద్ధతి కాదంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. వీడియో జర్నలిస్ట్ బాలుతో హరికృష్ణ, అమ్మా న్యూస్, వరంగల్.